ఈరోజు ఏమిటి నీ జీవితంలో ఉన్న భయం? ఒకసారి ఆలోచించు. ప్రతి భయానికి దేవుడిచ్చే అభయము ఏంటో తెలుసా? భయపడకుడే, నేను నీకు తోడై ఉన్నాను. ఇది దేవుడు మనకిచ్చేటటువంటి అభయం. అంటే భయపడకండి, భయపడేవాడిగా ఉండద్దు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఇక్కడ జరిగింది చూద్దాం. రండి, 14వ అధ్యాయం 19వ వచనము. పచ్చిక మీద కూర్చుంటునని ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. మనం మందిరంలో కానుక ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మన కానుకను పైకెత్తి పట్టుకుంటాం. ఎందుకని? ఆ రోజు యేసుక్రీస్తు తాను పైకెత్తినటువంటి రొట్టెలను చేపలను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మనం పైకెత్తినటువంటి కానుకను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టే మీ కానుక పైకెత్తి పట్టుకోమంటాను.